హాయ్‌ని అందరికి నమస్కారం. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే గనక ఈజీగా పేమెంట్స్ అవ్వాలంటే, ఎమ్మటే జనరేట్ అయిపోవాలంటే క్రెడ్ యాప్ అనే ఒక యాప్ ఉందండి. చాలా బావుంటది. ఇది ప్రమోట్ ఏం కాదు. ప్రమోషన్ ఏం కాదు. అలాంటిది ఏం కాదు. ఏంటంటే నేను వాడుతున్నాను. క్రెడ్ యాప్ అనేది చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. అంటే చాలా నీట్‌గా అంటే ఇమ్మీడియేట్‌గా పేమెంట్ అయిపోద్ది. సక్సెస్‌ఫుల్‌గా అట్లాగే మన అమౌంట్ కూడా అవైలబుల్‌లోకి వచ్చేస్తది. మన క్రెడిట్ కార్డ్‌లో అమౌంట్ తగ్గి ఉంటది కదా! మనం బిల్ పే చేయంగానే యాక్చువల్‌గా ఏమైద్దంటే 24 అవర్స్ మనకు అప్డేట్ అయ్యిద్ది. దీనికి అలా కాదు. ఇమ్మీడియేట్‌గా జనరేట్ అయ్యిద్ది. చాలా బాగుంటది. చాలా నీట్‌గా ఉంటది. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే క్రెడ్ యాప్‌లో అనేది ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా స్పందిస్తారు. మనకి ప్రాబ్లమ్ కూడా చాలా ఈజీగా సొల్యూషన్ దొరికిద్దనమాట. ఈ క్రెడ్ యాప్ ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటదండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో చాలా ఉంటాయి. చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి. మనం బుక్ చేసుకుంటే మనకి పోస్ట్‌లో కూడా వస్తది. ఇట్లా ఏంటంటే కింద స్క్రోల్ చేయడం వల్ల చాలా పాయింట్స్ ద్వారా కొనుక్కోవచ్చండి దీంట్లో. ఎక్కువగా పాయింట్స్ ద్వారా కొనుక్కోవచ్చు. పాయింట్స్ ద్వారా ఎక్కువ అంటే కొంత పేమెంటు, కొంత పాయింట్స్ అంటే మనం వాడుతూ ఉంటాం కదా! ట్రాన్సాక్షన్ చేసిన ఆటిలకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. అలా వాడుకోవచ్చు. ఇదిగో చూసారా ఇక్కడ బిల్స్ ఇట్లా ఇట్లా వస్తాయన్నమాట. అంటే మన ఆటోమేటిక్‌గా చూపించేస్తది. మనం ఏ బిల్లు ఎంత కట్టాలి ఏంటి అనేది ఆటోమేటిక్‌గా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నా సరే దాంట్లో వరుసను చూపించేస్తూ ఉంటది. మన దాంట్లో ఎంత కట్టాలి, వీళ్ళ దాంట్లో పలానా డేట్‌ని ఎంత కట్టాలి అని. నేను ఒకసారి హిస్టరీ చూపిస్తాను. పేమెంట్ హిస్టరీ ఎలా చేశాను ఏంటి అనేది. పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే ఇలా మొత్తం ఓపెన్ అవుద్ది. అంటే క్రెడిట్ కార్డ్ హిస్టరీనా లేదంటే ట్రాన్సాక్షన్ హిస్టరీనా అని అడిగిద్ది. పైన పేమెంట్ హిస్టరీ ఉంది కదా! క్రెడిట్ కార్డ్స్ ఇదిగో ఇలా చేశాను నేను పేమెంట్స్ అన్నీ. ఎమ్మటే వితిన్ సెకండ్‌లో అయిపోతూ ఉంటది. అట్లాగే అవైలబిలిటీలో కూడా క్రెడిట్ కార్డ్‌లో అమౌంట్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఈ క్రెడిట్ యాప్ అనేది చాలా బాగుంది. వాడుకోవచ్చు.